అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు సమావేశం పెట్టేదానికి కారణం వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేస్తూ పార్టీకి అన్ని విధాలా సహకరించినటువంటి విజయసాయి రెడ్డి గారు ఆయన వ్యక్తిగత కారణాలతో నేను రాజీనామా చేశానని చెప్పి ప్రకటించడం, రాజీనామా చేయడం ఇవన్నీ కూడా జరగడం జరిగింది. దీని తర్వాత విజయసాయి రెడ్డి గారు రాజీనామాను ఉదంతాన్ని మాట్లాడుతూ ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అయిపోయింది, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు బయటికి వచ్చినారు, ఇది దరిద్రమైన పార్టీ, అందరూ బయటికి వచ్చేయండి, ఇంకా పార్టీ వస్తుంది, మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తుందని నమ్మకం లేక అందరూ కూడా బయటికి పోవాలని ఉన్నారనే విధంగా ఆదినారాయణ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడే విధానం నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నా. ఈరోజు ఒకటే గుర్తు పెట్టుకోవాలా, వైఎస్ఆర్ మరణానంతరం తర్వాత మనం ఒక్కసారి గమనిస్తే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు ఓదార్పు యాత్ర చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ కొన్ని కుట్రలు కుతంత్రాలతో కొంతమంది నాయకులు అడ్డుకోవడం వల్ల దాన్ని విభేదించి ఓదార్పు పాదయాత్ర చేయాలని రావడం, దాని తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనందరికీ తెలుసు. 2011లో వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించి ఒక్కడిగా బయటకు వచ్చి ఆయనతో పాటు చాలా మంది 18 మంది ఎమ్మెల్యేలు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డితో పాటు బయటకు వచ్చినారు. మీరు ఒక్కసారి చూస్తే ఆయన మొట్టమొదటిసారి ఎంపీగా పోటీ చేసినప్పుడు ఈ దేశంలోనే అత్యధిక మెజార్టీతో 5,45,000 ఓట్ల మెజార్టీతో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ మీద గెలిపించడం జరిగింది. దాని తర్వాత కూడా చూశాను, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 18 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేసి బై ఎలక్షన్స్కి పోతే 15 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ పార్టీ సింబల్ మీద గెలిచిన పద్ధతి కూడా మనం చూసాం. ఇవన్నీ గమనిస్తే మనకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆయన నమ్మిన సిద్ధాంతాల కోసం, తండ్రి ఆశయాలు నెరవేర్చడానికి, ప్రజల పక్షాన నిలబడేదానికి ఎప్పుడు కూడా పోరాటం చేస్తూనే వస్తున్నాడు. ఆ రోజు జరిగిన ఎన్నికల్లో చూస్తే 2014లో 67 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించారు. ఆ రోజు టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ 67 మంది గెలిచిన తర్వాత కొంతమంది నాయకులు ఉన్నారు, అధికారం లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి నాయకులందరినీ కూడా మనం చూసాం. ఈరోజు ఇదే ఆదినారాయణ రెడ్డితో కలిసి 23 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరి వైఎస్ఆర్సీపీ పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి వ్యక్తులు రాజీనామా కూడా చేయకుండా, ఏ మాత్రం కూడా సిగ్గు చెరం లేకుండా ఆ రోజు నైతిక విలువలకు తిలోదకాలు ఇస్తూ మంత్రి పదవులు కూడా స్వీకరించి వాళ్ళ స్వార్థం కోసం పార్టీ మారిన పరిస్థితులు మనం చూసాం. ఆ రోజు కూడా అనుకున్నారు 67లో 23 మంది ఎమ్మెల్యేలు పోయినారు. ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇంకా నిలవలేడు రాజకీయంగా అని చెప్పి ఇదే నాయకులు మాట్లాడినారు. తర్వాత ఎలక్షన్ ఏమైంది? 2019 ఎలక్షన్స్లో 151 మంది ఎమ్మెల్యేలతో 22 మంది ఎంపీలతో గెలిచి మళ్ళీ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టినారు. ఎందుకు కట్టినారు? ఈరోజు రాజకీయ పార్టీ వ్యక్తుల మీద ఆధారపడి నడవదు. ఈరోజు ఆదినారాయణ ఇన్ని పార్టీలు మారుతా ఉన్నాడు. ఆ రోజు ఆదినారాయణ రెడ్డి కడప జిల్లాలో ఏదో ఉద్ధరిస్తారని చెప్పి తెలుగుదేశంలో చేరితే 2010 మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.